యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇన్ఛార్జీల పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి సీనియర్ అసిస్టెంట్లతోనే పనులు చక్కబెడుతున్నారు. రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేకపోవడంతో జనం ఇక్కట్లు పడుతున్నారు. తక్షణ నిర్ణయాలు తీసుకోలేక ఇన్ఛార్జీలు చేతులెత్తేస్తున్నారు. రెగ్యులర్ డ్యూటీలో ఉండాల్సిన ఇతర ఉద్యోగులు సైతం డిప్యూటేషన్ పై ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తుండటంతో ఇక్కడ పాలన అటకెక్కింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక ఆదాయం వచ్చే కార్యాలయంపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ల నియామకంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి యాదగిరిగుట్టలో రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ను నియమించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రెడ్డి యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ల పాలనతో ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్. సీనియర్ అసిస్టెంట్లతో పనులు చక్కబెడుతున్నారు తప్ప సబ్ రిజిస్టర్లు అయితే ఉండడం లేదనేది చెప్తున్నటువంటి వాదన. ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కిరణ్ ద్వారా. రైట్ కిరణ్. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వచ్చేటువంటి యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రెగ్యులర్ సబ్ రిజిస్టర్ లేక ఇటు జనాలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అయితే అందులో ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ల ద్వారానే పని కానీ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అందులో ఉన్నటువంటి అంటే రెగ్యులర్ సబ్ రిజిస్టార్ నకరకల్ డిప్యూటేషన్ వెళ్లడంపై కూడా కొంత ఇటు రెగ్యులర్ సబ్ రిజిస్టార్ లేక కూడా కొంత ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇటు యాదగిరిగుట్ట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రాజకీయ ఒత్తిళ్లకు తోడు తరచూ వివాదాల్లో ఉంటారనేటువంటి ఒక సెంటిమెంట్ ఉండడంతో కూడా ఇటు యాదగిరిగుట్ట సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఎవరు కూడా విధులు నిర్వహించేందుకు కూడా ఇష్టత చూపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. గతంలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఎక్కువగా వివాదాల్లో ఇరుకోవడం, అదేవిధంగా కొంతమంది ఏసీబీకి పట్టుబడడం లాంటి ఆ సెంటిమెంట్లతో కూడా ఎవరు కూడా అక్కడ విధులు చేయాలంటే వెనకడుగు వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఇన్ఛార్జ్ల పాలనలోనే ఈ ప్రస్తుతం అయితే పని కానిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని అంటే యాదగిరిగుట్ట చుట్టూ ఎక్కువగా వెంచర్లు ఉంటాయి, ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రెగ్యులర్ సబ్ రిజిస్టర్ లేకపోవడంతో కూడా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వారు కీలకమైన ఆదేశాలు అంటే ప్రతి డాక్యుమెంట్ సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం పట్ల కూడా కొన్ని చాలా రిజిస్ట్రేషన్లు కూడా ఆగుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా అటు బాధితులు అయితే వాపోతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఇక్కడ నకరకల్ డిప్యూటేషన్ కు వెళ్లడంపై కూడా కొంత విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు ఉన్నతాధికారులు కూడా ఆ సబ్ రిజిస్టర్ నియమించకపోవడంపై కూడా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అదేవిధంగా ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ రెగ్యులర్ సబ్ రిజిస్టర్ నియమించాలనేటువంటి డిమాండ్ అయితే వ్యక్తమవుతా ఉంది.